హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రోషిత. అసలు నేను ఇండియాలో ఉన్నప్పటి నుంచి ఇలా టైం చేంజ్ అవుతది అనంటే చాలా కొత్తగా అనిపించేది. అండ్ ఇక్కడికొచ్చినప్పటి నుంచి ప్రతి ఇయర్ నేను మా హస్బెండ్‌ని అడుగుతూనే ఉన్నాను. నాకు టైం చేంజ్ అయ్యేటప్పుడు చూపించవా అని. అసలు ఈ టైం చేంజ్ అవ్వడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అదేంటంటే ఇయర్‌కి 2 టైమ్స్ మాకు టైం చేంజ్ చేస్తారు. ఒకసారి ముందుకు ఒక 1 అవర్, ఒకసారి వెనక్కి ఒక 1 అవర్ మారుస్తారు. అదేంటంటే ప్రతి ఇయర్ మార్చ్ 2nd సండే రోజు 1 అవర్ అనేది ముందుకు తెస్తారు. ఎందుకంటే నైట్ టైం మాకు ఎక్కువ లైటింగ్ ఉండటం కోసం. దాన్ని డే లైట్ సేవింగ్ అంటారు. మళ్ళీ నవంబర్ ఆ టైంకి వచ్చేసరికి లైటింగ్ అంతా మాకు తగ్గిపోయింది. అందుకని మళ్ళీ ఆ డే లైట్ సేవింగ్ ఎండ్ చేయడం కోసం ప్రతి నవంబర్ 2nd సండే రోజు 1 అవర్ మళ్ళీ బ్యాక్కి ఒరిజినల్ టైంకి తీసుకొచ్చేస్తారు. సో అదే డే లైట్ సేవింగ్ ఎండింగ్ అంటారు. ఆ టైం అప్పుడు ఎలానో చూడలేం బయటికి వెళ్ళి. నాకు అనిపిస్తుంది ఆ టైం కొంచెం చల్లగా ఉంటుంది. సరే ఈ టైం అప్పుడు చూద్దామని ఆల్మోస్ట్ లాస్ట్ 5 yearsగా అనుకుంటూనే ఉన్నాను. బట్ కుదరలేదు. ఈ ఇయర్ మాత్రం ఎలానైనా వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయి మా హస్బెండ్ కి మా పాపకు కూడా ముందుగానే చెప్పేసి ఉంచాను ఇలా వెళ్ళాలి అని. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని లేపేసి వస్తాను. ఎలా జరిగింది అదంతా అయ్యాక చూద్దాం. ఓకేనా? నైట్ 1:40కి అలా మేము ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి. ఇంక వెళ్తున్నాం. ఫైనల్గా వెళ్తున్నామని చాలా హ్యాపీగా ఉంది. అక్కడ పర్పుల్ కలర్లో లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి మేము వెళ్ళాలి. అక్కడే ఒక అనలాగ్ క్లాక్ ఉంది, మీకు కనిపిస్తే ఒక రౌండ్ కనిపిస్తుంది కదా, అదే క్లాక్. సో నాకు తెలిసి ప్రతి ప్లేస్కి ఒక బిల్డింగ్ ఉంటుంది ఇలా అనలాగ్ క్లాక్తో. అటువైపు ఉంది. మేము ఇప్పుడు ఎలా వెళ్ళాలో ఎప్పుడు తిరిగేదారి, బట్ ఈరోజు మేము ఎలా వెళ్ళాలో మర్చిపోయాం. ఫైనల్గా ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చిన్న సిటీ కాబట్టి త్వరగానే దొరికేసింది. ఎందుకో తెలీదు, ఒక రకమైన ఎక్సైటింగ్ గా ఉంది. ఇంట్లో అయితే మార్చుకుంటాం కానీ ఇక్కడ ఎలా మారుస్తారా అని. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 1:51 అవుతుంది. కిందకి దిగి చూపిస్తాను మీకు. మేము పార్కింగ్ ఇలా చేసాం. ఇక్కడ లోపల వాళ్ళిద్దరు ఉన్నారు. మేము ఇక్కడ ఉంది అనలాగ్ క్లాక్. చూడాలి ఎలా మారుతుందో. ఎలా మారుతుంది అకేలా మారుతుంది, బట్ స్టిల్ ఎందుకో ఎప్పుడు ఇది చూడాలని ఒక డ్రీమ్ అంతే. ఇండియాలో ఉన్నప్పుడు మనకి ఇలాంటి టైం చేంజ్ ఉండదు కదా, సో అందుకే ఒక రకమైన ఎక్సైట్మెంట్. తినైతే ఇక్కడ నుంచి కనిపిస్తుంది అంటున్నాడు, చూడాలి. కనిపిస్తుంది. వాళ్ళు అందుకే వెళ్తున్నారు అనుకుంటా. చూడండి, సెక్యూరిటీ వాళ్ళు వెళ్తున్నారు. మరి ఎందుకు వెళ్తున్నారో తెలీదు. మార్చిలో అయినా నవంబర్లో అయినా ఎగ్జాక్ట్ 1:59 తర్వాత మారే టైమే మారుతుంది ఎప్పుడైనా సరే. సో మార్చ్లో అయితే డే లైట్ సేవింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు 1:59 తర్వాత 2 బదులు 3 అవుతుంది. అదే నవంబర్లో అయితే అక్కడ 1:59 తర్వాత 2 బదులు 1 అవుతుంది. సో 1 అవర్ ముందు ఒకసారి వస్తుంది, 1 అవర్ తర్వాత వెనకాల ఒకసారి వస్తుంది. ఇప్పుడైతే 3 అయిపోయింది. సో చూడండి, అక్కడ టైం మారుస్తున్నారు. మెల్లమెల్లగా మారుస్తూ మేమైతే క్యాలిక్యులేట్ చేసింది ఏంటంటే ఎగ్జాక్ట్గా 7 minutes పట్టింది వాళ్ళు పూర్తిగా మార్చడానికి. సో మీరు ఫైనల్గా చూస్తే 3:07కి టోటల్గా టైం ఎగ్జాక్ట్ టైంకి మారుస్తారు. అదే డిజిటల్ క్లాక్స్లో అయితే వెంటనే 1:59 నుంచి 3 అయిపోయిద్ది. ఇందాక చూసారు కదా అలా. ఈ వీడియో అయితే నేను పూర్తిగా పెట్టాలని అనుకుంటున్నాను, ఎందుకంటే స్పీడప్ చేస్తే అది నార్మల్గా వాచ్ మారుస్తున్నట్టే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఎట్లా మారుతుందో అనేది మనకు తెలియదు కాబట్టి పూర్తిగా నార్మల్ స్పీడ్లోనే ఉంచుతున్నాను. సో ఒక 7 minutes వరకు వస్తూనే ఉంటుంది. మీకు అంత టైం ఒకవేళ లేకపోతే ఇంకా అలా ముందుకు వెళ్ళిపోవచ్చు. బట్ స్టిల్ అలా చూడడం అయితే మంచిది. ఇక్కడ చూస్తే మాకు కార్లో ఇంకా 2 చూపిస్తుంది, ఎందుకంటే కార్లో ఇంకా టైం సింక్ అవ్వలేదు. ఫోన్లో అయితే సింక్ చేసాం కానీ కార్లో ఇంకా సింక్ అవ్వలేదు. ఒకసారి ఫోన్ కానీ కార్కి కనెక్ట్ చేస్తే అప్పుడు కార్లో కూడా 3 అయ్యిద్ది. నేనైతే అలా ఫోన్ పట్టుకొని ఉన్నాను. మా హస్బెండ్కి అయితే ఇంకా బోర్ కొట్టేస్తుంది, ఎందుకంటే చాలాసేపటి నుంచి ఉన్నాం కదా, ప్లస్ వాళ్ళకి నిద్ర మధ్యలో నుంచి తీసుకొని వచ్చాం. నాకైతే మాత్రం నేను ఎప్పటి నుంచో చూడాలనుకున్నాను కాబట్టి నాకు ఇది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటిది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఆ టైం అప్పుడు లేచి ఉండడం అనేది చాలా కష్టం. ఎలానో లేచి ఉన్నాము. ఇంకా పాప కూడా లేచేసింది. అది తనకు గుర్తుంటుందో లేదో మాకు తెలియదు, కానీ నాకైతే పాపతో పాటు చూశాను అని నాకు ఆ మెమొరీ అయితే మాత్రం ఎప్పుడు గుర్తుంటుంది. అదనమాట.
ఫోన్లో సింక్ అయిందని చెప్పాను కదండి, అదిగోండి ఇక్కడ 3:2 కనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ శాటిలైట్లో అలా కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఇది అసలు ఎలా జరుగుతుంది, అనలాగ్ క్లాక్స్లో మార్నింగ్ మారుస్తారా లేదా నైట్ మారుస్తారా, అసలు ఆ టైంకే మారుస్తారా అనే ఆ క్వశ్చన్ ఫైనల్గా ఇప్పుడు రిజాల్వ్ అయిపోయింది. అందుకే నేను అలా చూస్తూనే ఉన్నాను ఎలా మారుస్తున్నారా అని. సో ఆ టైం ఇప్పుడు మార్చడం అనేది కూడా ఒక విధంగా ఒకసారి ఆలోచించండి. మనకు అట్లా టైం మారడం ఏంటి అసలు భలే వింతగా ఉంది కదా. అంటే నార్మలైజ్ చేసేసారు, కానీ డీప్గా ఆలోచిస్తే మాత్రం ఇది ఒక వింతే. టైం ట్రావెల్ చేస్తున్నట్టే కదా మనం. అది అన్ఫార్చునేట్గా ఆల్మోస్ట్ ఈక్వేటర్ దగ్గరలో ఉండే వాళ్ళకి నాకు తెలిసి కుదరదు అనుకుంటా. బట్ మిగిలిన అందరికీ కూడా టైం అనేది మారుస్తూనే ఉంటారు, ఎందుకంటే అటైనా నార్త్ సైడ్ అయినా సౌత్ సైడ్ అయినా ఇంకా చాలా ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉంటాయి కదా. సో దాన్ని బట్టి టెంపరేచర్స్ మారుతాయి కాబట్టి, దాన్ని బట్టి లైటింగ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా అటు ఇటు అనేది మార్చడం అనేది కామన్. బట్ మన ఇండియన్స్కి అనేది ఇదొక వింతగానే అనుకోవచ్చు. మీరేమంటారు? ఇప్పటి వరకు చూసారు కదండి, ఇప్పుడు ఫైనల్గా 3కు తెచ్చారు. ఇక్కడ నుంచి ఇంక ఇప్పుడు ఎగ్జాక్ట్ టైంకి ఇంకా మారుస్తున్నారు. చూడాలి ఇంకా ఎంతసేపు పడుతుందో. ఫైనల్గా మార్చేశారండి. ఇప్పుడు 3:07 అయింది. మీకు నా ఫోన్లో కూడా చూపిస్తాను. 3:07 ఇప్పుడే 3:08కి మారింది, మీకు చూపిస్తున్నాను.
3:08 చూడండి. అది ఇంకా మార్చేశారు కదా, ఇంక ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వచ్చేసామండి. పాపని తను కార్ సీట్లో నుంచి దించుతున్నారు. మా పాప కూడా లేచేసింది. మేము ముగ్గురం ఇప్పుడే వెళ్ళొస్తున్నాం. ఇప్పుడు టైమ్ 3:15 అవుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. వీడియో చూసారు కదా, నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఎందుకంటే మన ఇంట్లో అనలాగ్ క్లాక్స్ అయితే పొద్దున్న లేచాక మారుస్తాం, బట్ ఈ పబ్లిక్ ప్లేసెస్లో వెంటనే మార్చాలి కదా. డిజిటల్ క్లాక్ అయితే ఇలా అంటే ఇలా అయిపోయింది, బట్ అనలాగ్ క్లాక్ అసలు ఎట్లా మారుస్తారు అని ఎప్పుడు నాకు డౌట్ ఉండేది. సో ఈరోజు నాకు అది ఫుల్ఫిల్ అయింది. నేను ఏవో చాలా ప్లేసెస్ చూసినా ఇంత ఎక్సైట్మెంట్ నాకు రాదేమో, బట్ ఇది నాకు ఒక లైఫ్ టైం మెమొరీగా అయిపోయింది. దానికి మాత్రం మా హస్బెండ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా మందికి తెలియదు కదా ఎలా చేంజ్ చేస్తారో, అండ్ డౌట్ కూడా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేసేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ ఇయర్ మిస్ అయి ఉంటే నెక్స్ట్ ఇయర్ ఆర్ నవంబర్లో ఒకవేళ మీరు చాలా తట్టుకోగలిగితే ట్రై చేయండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి. మరి 4 అయిపోతుంది, మళ్ళీ పొద్దున్నే లేవాలి. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.